దీప్తి, ఒక మనిషి మీద పుస్తకం రాస్తే ఏమేమి ఉంటాయి? ఏముంటాయి? ఆ మనిషి సాధించిన విజయాల గురించి, ఆయన గొప్పతనం గురించి ఉంటుంది. అదే వైసీపీ చంద్రబాబు నాయుడు మీద పుస్తకం రాస్తే ఏమేమి ఉండొచ్చు? ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా దానికి ఆపోజిట్గా ఉంటుంది. అవును, తాము రాసిన పుస్తకంలో చంద్రబాబు విజయాలు కాదు, అవినీతి కథలు ఉన్నాయి అంటుంది వైసీపీ. ఏపీ సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారో చెప్పడంతో పాటు రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలపై మోదీతో మాట్లాడారు జగన్. పనిలో పనిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బాసటగా ఉంటామని హామీ కూడా ఇచ్చి వచ్చారు. ప్రధాని అపాయింట్మెంట్ దొరికిందో లేదో వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్లిపోయారు. ప్రధాని మోదీతో అనేక విషయాల గురించి మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు తీరును, పరిపాలనా విధానాన్ని విమర్శిస్తూ వచ్చారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని మోదీతో చెప్పారు జగన్. మోదీ దగ్గరకు జగన్ ఉత్తి చేతులతో వెళ్లలేదు. చంద్రబాబు మీద వైసీపీ బృందం రాసిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని తీసుకువెళ్లారు. ఓవైపు రాష్ట్రంలో సమస్యల్ని, ప్రభుత్వ తీరుపై ప్రత్యేకంగా వినతిపత్రం ఇవ్వడంతో పాటు ఇంకాస్త విపులంగా వివరించే పుస్తకాన్ని ప్రధానికిచ్చారు జగన్. వాస్తవానికి ప్రధాన్ని కలవడానికి వైసీపీ అధినేత జగన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాని అపాయింట్మెంట్ ఇప్పుడెందుకు వచ్చిందో జగన్కు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లుతో తప్ప మిగతా అన్ని అంశాల్లో మోదీకి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు జగన్. ప్రత్యేకించి రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థికి వైసీపీ సపోర్ట్ ఉంటుందని ముందుగానే హామీ ఇచ్చేశారు ప్రతిపక్ష నేత. డిస్కషన్లో పెద్దగా దానికి సంబంధించినంత వరకు పెద్ద డిస్కషన్ జరగాలి, ఒక ప్రొసీజర్ జరగాలి, దానికి వ్యతిరేకించాలి, అటువంటి ఆలోచనలు కూడా చేయడం కూడా నాకైతే పెద్ద ఇది కూడా అనిపించడంలా. ప్రెసిడెంట్ ఎలక్షన్లలో వాళ్ళు పెట్టే క్యాండిడేట్కి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కూడా చెప్పారు. హామీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తిగా ఆ హామీ పూర్తిగా ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాం. ఎలాగూ వాళ్ళు చెప్పిన వ్యక్తి గెలుస్తారు, ఎందుకు పోటీ పడ్డం? పోటీ పెట్టడం కూడా తప్పే ఆ పదవికి అన్నది గట్టిగా నమ్ముతా ఉన్నాం. అగ్రిగోల్డ్ కేసు వ్యవహారాన్ని కూడా ప్రధాని ముందుంచారు జగన్. 6,700 కోట్ల రూపాయల స్కామ్పై టీడీపీ మెతక వైఖరితో ఉందని, దాన్ని సిబిఐకి అప్పగించాలని కోరారు. ఇక మిర్చి ధరను క్వింటాల్కు 8,000 ప్రకటించి ఏపీ రైతులకు సాయం చేయాలని జగన్ విన్నవించుకున్నారు. మిర్చి రైతుల్ని ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రధాని ముందే విమర్శించారు జగన్. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేసిన ప్రతిపక్ష నేత మరోసారి పునరాలోచన చేయాలని చట్టసభలో చెప్పిన విధంగా సాయం చేయాల్సిందిగా కోరారు. జగన్ ఢిల్లీ టూర్కు వెళ్లి ప్రధానితో భేటీ అయి ఏం మాట్లాడారో బయటకు చెప్పారో లేదో టీడీపీ నేతలు మైక్ ముందుకొచ్చారు. అసలు జగన్ భేటీ ఆంతర్యమే వేరని కౌంటర్ ఇస్తున్నారు. జగన్ మద్దతు వ్యవహారం, అగ్రిగోల్డ్, మిర్చి రైతులు, ప్రత్యేక హోదా ఒక్కటేంటి? ప్రతిపక్ష నేత ప్రస్తావించిన ప్రతి అంశాన్ని దేవినేని తనదైన స్టైల్లో విమర్శిస్తూనే వచ్చారు. ఏ రకంగా బినామీ ప్రాపర్టీస్ అన్నీ కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి వాటిని కూడా ఆక్షన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేస్తూ డిపాజిట్దారులకు మేలు జరిగించే కార్యక్రమం జరగాలి. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు, మంత్రులు, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏ రకంగా అగ్రిగోల్డ్ బాధితులతో ఆడుకుంటున్నారు, వాటి మీద చెలగాటం ఆడుకుంటున్నారు అన్న విషయం కూడా చెప్తూ ఈ ఆక్షన్ ప్రక్రియ కొనసాగిస్తూ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి గారికి అడగడం కూడా జరిగింది. వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత కేసులకి భయపడి లోబడి ఢిల్లీ పరిగెత్తి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడి తెల్ల జెండా ఎత్తి ఎంత ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇన్నేళ్లలో ఇంత ఆనందం ఆయన కళ్ళల్లోనూ, ఆయన ముఖంలో చూడలే నేను. ఆ ప్రెస్ మీట్ అవగానే ఎమ్మెల్యేలంతా టచ్లోకి వచ్చేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంత దిగజారుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మేము అనుకోలేదండి. ఏదో కాళ్ళ ఎలా పడతాడు, బయటకు వచ్చేదో బేరాలు పలుకుతాడు అనుకున్నాం, కానీ పొద్దున్న దాకా దాచిపెట్టారంట. 7 గంటల దాకా ఉడికి తెలియదంట ఆ శాసనసభ్యులకు కూడా. వైసీపీ బీజేపీకి దగ్గరైతే మరి టీడీపీ పరిస్థితి ఏంటి? 8 గంటలకు బిగ్ డిబేట్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దీప్తి, మొన్నటి వరకు అందరూ బాహుబలి 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. కానీ ఇప్పుడు 2019 ఎప్పుడు వస్తుందా అని తెలంగాణ బీజేపీ ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అవును, ఎందుకంటే వాళ్ళు 2019 ఎన్నికల్లో గెలుస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బీజేపీ నేతలు ఎప్పుడెక్కడ మైక్ పట్టుకున్నా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు.
ఒకవైపు అమిత్ షా టూర్, ఇంకోవైపు ఆపరేషన్ ఆకర్ష్ వెరసి బీజేపీ బాహుబలి స్కెచ్ ని బాగానే వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ కి చెందిన ఒక సీనియర్ నేత కూడా బీజేపీలో చేరుతున్న సంకేతాలను ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ బీజేపీ నాయకుల మాట తీరు గమనించారా? ఇంతకుముందు ఎప్పుడూ మాట్లాడినంత ధైర్యంగా, ఎప్పుడూ లేనంత కొత్త కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు. ఎక్కడ మైక్ పట్టుకున్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా చెప్తోంది ఒక్కటే మాట: 2019 ఎన్నికల్లో గెలుస్తాం, తెలంగాణలో పాగా వేస్తాం అని. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. టీఆర్ఎస్ పాలనలోని అసంతృప్తిని వేలెత్తి చూపిస్తున్నారు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా కనిపించే కాంగ్రెస్, టీడీపీ బలహీనపడ్డంతో ఇప్పుడు బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని అంటున్నారు. తాజాగా ఖమ్మం పర్యటనలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మళ్లీ అదే కాన్ఫిడెన్స్ పార్టీ శ్రేణులకిచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా మా పట్ల ఇవాళ వారి నమ్మకం రోజు చాలా పెరిగిపోతున్నది. బీజేపీ వల్లనే మాకు న్యాయం జరుగుతుందని. కాంగ్రెస్ పట్ల ప్రజలకు నమ్మకం లేదు, టీడీపీ బలహీనపడింది, ప్రత్యామ్నాయంగా బీజేపీ కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోదీ నాయకత్వంలోనే బీజేపీని ఇక్కడ బలోపేతం చేస్తాం. బీజేపీని ధీటుగా, టీఆర్ఎస్కు ధీటుగా తయారు చేస్తాం. ఆ రకంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఒంటరిగా బలపడతాం. ఒంటరిగా పోయి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మేము అధికారంలోకి వచ్చేదానికి మేము మా యొక్క ప్రణాళికబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. బీజేపీ నాయకులు ఇంత ధైర్యంగా టీఆర్ఎస్కు ధీటుగా నిలుస్తామంటున్న కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న బాహుబలులు ఇద్దరే. ఒకరు ప్రధాని మోదీ, రెండో వ్యక్తి అమిత్ షా. ఏ ఉనికి లేని రాష్ట్రాల్లో అధికారం వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కలను నెరవేర్చిన బీజేపీకి తెలంగాణలో పట్టం కట్టరా అన్న ఒక భరోసా కనిపిస్తోంది. అయితే ప్రజలు ఓటు వేయాలంటే పట్టున్న నాయకులు కావాలి. వాళ్ల కోసమే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది బీజేపీ. ఈ స్కెచ్ వెనుక కర్త కర్మ అన్నీ తానై ఉన్నారు అమిత్ షా. మరో 10 రోజుల్లో ఆయన హైదరాబాద్ టూర్ ఉంది. ఈలోపే వ్యవహారాన్ని చక్కబెట్టి కాంగ్రెస్ నుంచి వీలైనంత మందిని బీజేపీలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో చేరే నేతల్లో దానం నాగేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి బ్రదర్స్, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వార్త చాలా రోజులుగా హల్చల్ చేస్తున్నా ఏ ఒక్కరూ ఖండించడం లేదు. పైగా తాజాగా మరో కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనరసింహ ఇచ్చిన సంకేతాలు కూడా అనుమానాల్ని బలపరుస్తున్నాయి. బీజేపీలో చేరబోతున్నారా అంటే లేదని ఖరాఖండిగా చెప్పకుండా ఆకర్షణకు లోనైనట్టుగా తన బాణి వినిపించారు. అమిత్ షా రానివ్వండి అంటూ చెప్పకనే చెప్పారు. మోడీ గారిని అప్రిషియేట్ చేస్తాం. మంచి బీజేపీ స్టాండ్ తెలంగాణ ఎలా ఉంటుందో చూస్తున్నాం. కరప్షన్ ప్లాంకే కానీ లేదా ట్రాన్స్పరెన్సీ కానీ తెలంగాణ వచ్చే వరకు ప్రాజెక్టులే కానీ మిషన్ భగీరథ కానీ దానిపైన ఏ రకంగా వ్యవహరిస్తారు అని అనుకుంటున్నారు. రెండోది మీరు అందరూ తెలుసు, 8 నెలల కింద అమిత్ షా గారు వరంగల్కి వచ్చి చెప్పింది మోస్ట్ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ కంట్రీ కేసీఆర్ అన్నారు. మళ్ళీ ఏ రకంగానో ఏ ఆదాలతో అది చెప్పాలి కదా మనకు. మేమంటలేము, ఆయన అలాగే లాక్కెళ్తున్నాం ముందుకు. ఇంకా వీళ్ళకి రాని కదా ఆయన వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. బీజేపీ వ్యూహం టీఆర్ఎస్ నుంచి కూడా కొందరిని కమలంలోకి లాగాలని. అయితే కొందరు సమ్మతించినా 2 ఏళ్ల అధికారం వారిని ఆపుతున్నట్లు బీజేపీ నేతలే చెప్తున్నారు. విస్తార్ యాత్రలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆయన వచ్చాక మరికొందరు నేతలతో చర్చలు జరుపుతారని, ఎలాంటి కండిషన్స్ లేకుండా అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామంటున్నారు రాష్ట్ర నేతలు. మొత్తంగా బీజేపీ బాహుబలి షా టూర్ ఇప్పుడు ఇతర పార్టీలను పరేషాన్ చేస్తోంది. దీప్తి, 200 కిలోమీటర్ల స్పీడ్తో హైదరాబాద్ రోడ్ల మీద దూసుకెళ్తే పరిస్థితి ఏంటో ఒక యాక్సిడెంట్, ఒక విషాదం కళ్ళకు కట్టింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అక్కడికక్కడే చనిపోయాడు. అర్ధరాత్రి ప్రమాదం జరిగిన మొదలు పార్థివ దేహాన్ని నెల్లూరుకి తరలించే వరకు తెలంగాణ మంత్రులు, నేతలు సైతం అన్ని దగ్గరుండి చూసుకున్నారు. కాస్త క్లియర్గా చూస్తే తప్ప కనిపించని సీసీటీవీ ఫుటేజ్ ఇది. చూసారా? మెరుపు వేగంతో దూసుకొచ్చిన కార్ పిల్లర్ని ఢీకొట్టి ఒక్కసారిగా పైకి లేచింది. రోడ్డు మీదున్నవాళ్లు వెళ్లి చూస్తే లోపల 2 వ్యక్తులు. ఒకరు ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్, మరొకరు టంగుటూరుకు చెందిన అతని స్నేహితుడు రాజా రవిచంద్ర. ఇద్దరు స్పాట్లో చనిపారు. జూబ్లీహిల్స్లోని ఒక మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది ఈ కారు. ప్రమాదానికి కారణాలు అన్వేషిస్తే 200+ స్పీడ్తో కారు దూసుకెళ్లినట్లు
స్పీడోమీటర్ ఆనవాళ్లు చూపించింది. 2 కోట్ల రూపాయల బెంజ్ కార్ తుక్కైంది. యువకులిద్దరినీ దగ్గరలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మరణం ధృవీకరించి పోస్ట్ మార్టంకు పంపారు. అయితే నిషిత్ గాని అతని స్నేహితుడు గాని మద్యం సేవించలేదన్నది నివేదిక. వాయువేగంతో ప్రయాణించడం, ప్రమాదం జరగడంతోనే నిషిత్ ఊపిరితిత్తులు నలిగిపోయాయి. కాలేయం ముక్కలైపోయింది. అతని స్నేహితుడికి కూడా ఛాతీ భాగంలో, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అందువల్లే చనిపోయినట్లు అపోలో నివేదికిచ్చింది. యాక్సిడెంట్ విషయం తెలియగానే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సహా మంత్రి హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ సీనియర్లంతా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద విషయం తెలియగానే లండన్ టూర్లో ఉన్న మంత్రి నారాయణ హుటాహుటిన బయలుదేరారు. ఇటు పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా ఇతర ప్రముఖులంతా అపోలో ఆసుపత్రికి చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఇటు నిషిత్ స్నేహితుడు రాజా రవిచంద్ర భౌతిక కాయాన్ని టంగుటూరుకు తరలించారు. చెట్టంత కొడుకుని కోల్పోయిన ఆ కుటుంబ శోకం కూడా చెప్పలేనంత విషాదంగా కనిపిస్తోంది. దీప్తి, 2 స్టేట్స్లో పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉంటారా? సీరియస్లీ అశోక్ గజపతి రాజుకి తెలియదు అంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఎస్, దీంతో పవన్ ఫ్యాన్స్ ఓ విషయాన్ని గుర్తు చేసి ఆయనే పవన్ అంటే అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే తెలుగు స్టేట్స్లో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు. సినిమాల్లో ఆయనకున్న ఫేమ్ అలాంటిది. రీసెంట్గా జనసేన స్థాపనతో అభిమానుల్ని ఓటర్లుగా కూడా మార్చుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ నియామకంపై టీడీపీని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఉత్తరాది వ్యక్తిని తిరుమలకు అధికారిని చేయడం ఎంతవరకు సబబు అన్నది ఆ ట్వీట్లోని సారాంశం. దీనిపై టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పేశారు. కానీ ఇదే అంశం కేంద్ర మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిని ప్రశ్నించారు కొంతమంది రిపోర్టర్లు. దానికి అనూహ్యంగా అసలు పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు అశోక్ గజపతి రాజు. మీరేదో పేరు చెప్పారు, అది ఎవరో నాకు ఐడియా లేదు. కొందరు అంటున్నారు సినిమా వాడట. సినిమాలు నేను దయచేసి చాలా సంవత్సరాలు అయింది చూసి. నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమనేది? అశోక్ గజపతి రాజు ఆ మాట అన్నారో లేదు, పవన్ రెస్పాండ్ కాలేదు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం గుస్సా అవుతున్నారు. రాజుగారు పవన్ తెలీదా అని తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో అశోక్ గజపతి రాజుపై దాడి జరిగితే ఖండించిన ఏకైక రాజకీయేతర తెలుగు వ్యక్తి పవన్ కళ్యాణి. గుర్తొచ్చారా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అశోక్ గజపతి రాజు పవన్ తెలీదంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. 20 ఏళ్లుగా సినిమాలు చూడని కేంద్ర మంత్రితో పవన్కి ముఖాముఖి పరిచయం లేకపోవడం వల్ల అలా అనుండొచ్చని సమర్థించారు. అశోక్ గజపతిరాజు గారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తెలియదు అనవచ్చు, నేననేది రాజకీయంగా తెలియదు అన్నారని నేను అనుకోవడం లేదు. వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వు నేను మాట్లాడుకున్నట్టుగా రాజు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవచ్చు. కానీ ఆయన రాజకీయ మొన్న ఎలక్షన్లో తిరిగారు, సపోర్ట్ చేశారు, అందరం ఒప్పుకుంటున్నాం. దానికి ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నాం. మొత్తంగా పవన్ ఎవరో తెలీదు అనడంతో జనసేన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వచ్చే ఎన్నికలకు తెలుసుకుంటారులే అంటూ సెటైర్లు వేస్తున్నారు. పవన్ ప్రశ్నించారు, కానీ మోహన్ బాబు ప్రశంసించారు. టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ నియామకం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అంటే, మోహన్ బాబు మాత్రం అనిల్ను గ్రేట్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. పవన్ ట్వీట్ చేస్తే మోహన్ బాబు ఏకంగా అనిల్ సింఘాల్కు లెటర్ రాశారు. ఆయన గతంలో పనిచేసిన ప్రాంతాల పేర్లను కూడా ప్రస్తావిస్తూ మంచి అచీవ్మెంట్ సాధించారని ప్రశంసించారు. ఎక్కడ పనిచేసినా మంచి పేరు తెచ్చుకున్న సింఘాల్ టీటీడీ విషయంలో కూడా నిబద్ధతతో పనిచేస్తారని ఆశించారు. తన వైపు నుంచి సింఘాల్కు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. బాహుబలి 2 సక్సెస్ తో బడా ఫిల్మ్ మేకర్స్ అంతా భారీ సినిమాలు తీసే పనిలో పడ్డారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా 500 కోట్ల రూపాయల బడ్జెట్తో రామాయణం తీస్తానని ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రామాయణ గాథ తెరకెక్కనుంది. గతంలో మగధీర వంటి భారీ సినిమాని నిర్మించిన అల్లు అరవింద్ ఇప్పుడు బాహుబలి స్ఫూర్తితో రామాయణ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక రామాయణ గాథని లేటెస్ట్ గా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో వెండి తెరపై చూడనున్నాం.
అల్లు అరవింద్ రామాయణ గాథను నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే వెండి తెరపై ఎన్నో రామాయణ గాథలు వచ్చాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా తీసిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవకుశ నుంచి నిన్న మొన్నటి శ్రీరామరాజ్యం వరకు రామాయణం మీద చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తీయనున్న సినిమా సంపూర్ణ రామాయణం, అంటే రామాయణ గాథ మొత్తాన్ని 3 భాగాలుగా విడుదల చేస్తారు. బాహుబలి 2 భాగాలుగా రూపొందితే ఈ రామాయణం ఏకంగా 3 భాగాలుగా రూపొందనుంది. అల్లు అరవింద్, మధు మంతెన, సమిత్ ఈ ముగ్గురు కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఈ రామాయణ గాథకి దర్శకుడు ఎవరు, ఇందులో నటించే యాక్టర్స్ ఎవరు అన్న విషయాలు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నవంబర్లో గ్రాండ్గా లాంచ్ చేయనున్నారు. ఆలోపు మొత్తం అంతా ఫైనలైజ్ అవుతుందట. రామాయణ గాథను నేటి తరానికి అందించాలని 3Dలో దాదాపు 500 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించాలనుకుంటున్నట్లు అరవింద్ అనౌన్స్ చేశారు. గతంలో ఆయన రాజమౌళితో మగధీర అనే భారీ సినిమాను తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్ట్ని సెట్ చేశారు. బాహుబలి 2 సక్సెస్తో బడా ఫిల్మ్ మేకర్స్ అంతా భారీ సినిమాలు తీసే పనిలో పడ్డారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా 500 కోట్ల రూపాయల బడ్జెట్తో రామాయణం తీస్తానని ప్రకటించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రామాయణ గాథ తెరకెక్కనుంది. గతంలో మగధీర వంటి భారీ సినిమాలను నిర్మించిన అల్లు అరవింద్ ఇప్పుడు బాహుబలి స్ఫూర్తితో రామాయణ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక రామాయణ గాథను లేటెస్ట్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో వెండి తెరపై చూడనున్నాం. అల్లు అరవింద్ రామాయణ గాథను నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే వెండి తెరపై ఎన్నో రామాయణ గాథలు వచ్చాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా తీసిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవకుశ నుంచి నిన్న మొన్నటి శ్రీరామరాజ్యం వరకు రామాయణం మీద తీసిన చాలా సినిమాలున్నాయి. ఇప్పుడు తీయనున్న సినిమా సంపూర్ణ రామాయణం, అంటే రామాయణ గాథ మొత్తాన్ని 3 భాగాలుగా విడుదల చేస్తారు. బాహుబలి 2 భాగాలుగా రూపొందితే ఈ రామాయణం ఏకంగా 3 భాగాలుగా రూపొందనుందట. అల్లు అరవింద్, మధు మంతెన, సమిత్ ఈ ముగ్గురు కలిసి ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషలో నిర్మించనున్నారు. ఈ రామాయణ గాథకి ఇంతకీ దర్శకుడు ఎవరు, ఇందులో నటించే యాక్టర్స్ ఎవరు అన్న విషయాలకి ఇంకా క్లారిటీ రాలేదు. నవంబర్లో గ్రాండ్గా ఈ సినిమాని లాంచ్ చేయనున్నారు. ఆలోపు మొత్తం అంతా ఫైనలైజ్ అవుతుందట. రామాయణ గాథని నేటి తరానికి అందించాలని 3Dలో దాదాపు 500 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించాలనుకుంటున్నట్టు అరవింద్ అనౌన్స్ చేశారు. గతంలో ఆయన రాజమౌళితో మగధీర అనే భారీ సినిమాని తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్ట్ని మళ్లీ సెట్ చేశారు. రాజమౌళి తీసిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. మరో 300 కోట్లకి పైగానే వసూళ్లను అందుకుంటుందని అంచనా. ఒక తెలుగు సినిమా ఆ రేంజ్లో జనంలో మేనియాని క్రియేట్ చేయడంతో ఇప్పుడు అందరూ భారీ సినిమాలపై పడ్డారు. రామాయణ గాథకి కూడా యూనివర్సల్ అప్పీల్ ఉంది.